పప్రేల్స్ వారణాసి మూవీని చాలా పెద్ద స్కేల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు రాజమౌళి గారు అరౌండ్ 50 లాంగ్వేజెస్లో ఈ మూవీని డబ్ చేయబోతున్నారు. బట్ ఎటువంటి ఏఐ యూజ్ చేయకుండా ఓన్లీ రియల్ ఆర్టిస్టులు తీసుకొని డబ్ అయితే చేయబోతున్నారంట. ఎందుకంటే రియల్ డబ్బింగ్ ఆర్టిస్టుల చేత డబ్ చేపిస్తే ఆ ఎమోషన్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది. అదే ఏఐ అనుకోండి, అసలు ఒక డైలాగు ఇంటెన్స్గా చెప్తే అది ఇంటెన్స్గా రాదు, ఏదో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఆ ఎమోషన్ అనేది చాలా మిస్ అవుతుంది. సో అందుకనేసే రాజమౌళి గారు ఈసారి ఓన్లీ రియల్ ఆర్టిస్టులు తీసుకొని డబ్ అయితే చేయబోతున్నారు. మనకు తెలిసిందే కదా రాజమౌళి గారు అంటే పర్ఫెక్షన్ అంటే రాజమౌళి గారు. సో రాజమౌళి గారు చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. అరౌండ్ 120 కంట్రీస్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది నార్మల్ విషయం అయితే కాదు, చాలా పెద్ద డిసిషన్. ఆల్సో చాలా ఎక్కువ వర్క్ కూడా ఉండబోతుంది. బట్ రాజమౌళి గారు ఎంత వర్క్ అయినా ఎంత టైం తీసుకుని అయినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు లాగుతూనే ఉంటారు. సో ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన టాలీవుడ్లోనే కాదు, మన బాలీవుడ్లోనే కాదు, అసలు మన ఇండియా మొత్తానికే టాప్ మూవీ అవుతుంది డెఫినెట్లీ. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈసారి మహేష్ బాబు గారు గ్లోబల్ స్టార్ డెఫినెట్లీ అయిపోతారు. సో ఐ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ పప్రేల్స్. మరి మీరు కూడా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.